Hello guys, welcome back to my channel Money Make Some Money. Hi friends, good afternoon everybody. ఈరోజు మనం కాయిన్ మార్కెట్ క్యాప్లో ఉన్నాము. రైట్ నౌ ద గ్లోబల్ క్రిప్టో మార్కెట్ ఈస్ $2.23 trillion అండి. ఓవరాల్ క్రిప్టో మార్కెట్ వచ్చేసి 0.50% అప్లో ఉంది. అలాగే బిట్ కాయిన్ చూసుకున్నప్పటికీ 0.13% డౌన్లో ఉంది. ఎథీరియం చూసుకుంటే 0.50% అప్లో ఉంది. బైనాన్స్ చూసుకుంటే 1% అప్లో ఉంది. అలాగే సొలానా చూసుకుంటే 1.45% అప్లో ఉంది. కార్డానో 2.21% అప్లో ఉంది. ఎక్స్ఆర్పి 0.13% అప్లో ఉంది. అవలాంచి 5% అప్లో ఉంది. పోల్కోడాట్ 3.84% అప్లో ఉంది. డాగి 0.6% అప్లో ఉంది. షిబా ఇనుకి వచ్చేవారికి 0.0000378 దగ్గర ట్రేడ్ అవుతోంది రైట్ నౌ. ఇంకా ఓవరాల్ 0.14% డౌన్లో అయితే ఉంది. 1 వీక్కి చూసుకుంటే 9.23% డౌన్లో ఉంది. సో నెక్స్ట్ క్లియర్ షిబా ఇను డీటెయిల్స్కి వెళ్దాము. ఇక్కడ మనం చూస్తున్నాము ఎగ్జాక్ట్లీ ర్యాంక్ 13లో ఉంది. అలాగే 0.12% అయితే డౌన్, 0.00003378 దగ్గర రైట్ నౌ ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గ్రాఫ్ చూస్తే ఇక్కడ మనకు డౌన్ ఇక్కడ. అలాగే హోల్డర్స్ చూద్దాం. హోల్డర్స్ దాదాపు 11,10,812 హోల్డర్స్ అయితే షిబా ఇనులో ఉన్నారు. సో ట్విట్టర్ వెళ్ళే ముందు ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి చూద్దాం. ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి, మనీ మేక్ సమ్ మనీ. ఇక్కడ ఎంటైర్ షిబా ఇను డైలీ అప్డేట్స్, అలాగే ఎనీ క్రిప్టో ఎమర్జెన్సీ న్యూస్ ఉంటే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు ఇంతదాకా 269 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. అలాగే కొత్తగా చూస్తున్న యూజర్స్ అందరూ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు షిబా ఇను డీటెయిల్స్ ఎప్పటికప్పటికి అందుతూనే ఉంటాయి. అలాగే ఎమర్జెన్సీ క్రిప్టో న్యూస్ కూడా ఏదైనా ఉంటే మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తాను, వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ కింద నోటిఫికేషన్ పెట్టుకోండి. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది యూట్యూబ్లో. కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ విల్ గెట్ ఇన్ టు ట్విట్టర్లో చూద్దాము ఇప్పుడు మనకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం అండి, కాయిన్ గెకో నుంచి మనకు ఒక 5 hours బ్యాక్ నుంచి ట్వీట్ వచ్చింది. అదేంటంటే మనకు ఇక్కడ చూడొచ్చు మీరు, టాప్ 6th ప్లేస్లో షిబా ఇను. అది మార్కెట్ క్యాప్ వచ్చేసి టోటల్ 19 బిలియన్ దాకా చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం షిబా తర్వాత బిట్ కాయిన్ ఉంది. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం షిబా వచ్చి 6th ప్లేస్, బిట్ కాయిన్ 7th ప్లేస్, 8th ప్లేస్లో బైనాన్స్ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం టాప్ 5లో మాత్రం వేరే కాయిన్స్ ఉన్నాయి. అది ఇక్కడ చూడొచ్చు. స్మూత్ లా పొజిషన్, బూమర్, యాక్సీ ఇన్ఫినిటీ, ప్లాంట్ వర్సెస్ అండి టోకెన్, ఓపెన్ డోర్. ట్వీట్కి వెళ్దాము. మిల్క్ షేక్ చెప్తున్నాడు, షిప్ 2022 విల్ సర్ప్రైజ్ ద వరల్డ్, లెట్స్ గో షిబార్మి అని అయితే చెప్తున్నాడు. అది ఏం సర్ప్రైజో తెలియదు కానీ భయంకరమైన సర్ప్రైజ్ అయితే వీళ్ళు వెనక పెట్టేసి బయట జనాలకు మాత్రం జస్ట్ నోరు ఊరిస్తున్నారని చెప్పాలి. ఇంకా చూడాలి ఏమేమి చేస్తారో అన్నది, ఇంకా చూస్తూనే ఉన్నాం, ఇంకా చూడాలి. లెట్ స్టార్ట్ 2022 ఆఫ్ రైట్. ఐ వాంట్ టు షో జస్ట్ హౌ పవర్ఫుల్ అవర్ ప్లేలిస్ట్ క్యాంపెయిన్ క్యాన్ బి. స్టీవెన్ కూపర్ అయితే చెప్తున్నాడు 2020లో స్టార్ట్ చేద్దాం ఇక మన పవర్ఫుల్ మ్యూజిక్, ఏదైతే మ్యూజిక్ ద్వారా బర్న్ చేస్తున్నారో ఆ ప్లేలిస్ట్లో ఎంత పవర్ఫుల్ అన్నది క్యాంపెయిన్ క్యాన్ బి అని ఇక్కడ క్లియర్ మెసేజ్ ఇస్తున్నాడు. Right now less than 300 are active listening sharing on a give a day. 1 డేకి వాళ్ళ దగ్గర 300 మెంబర్స్ అయితే ఆన్ చేయడానికి టోకెన్స్ని 300 మెంబర్స్ అయితే ఉన్నారు. సో దాన్ని 1Kకి అంటే 1000 దాకా ఎలా పెంచాలన్నది వాళ్ళు చూస్తున్నారు. సో కమిట్ టు ఫాలో అవర్ లీడ్ 1 month ప్లీజ్ డిఎం. ఓకే, ఇది వాళ్ళు స్టీవెన్ కూపర్ చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే 300 మెంబర్స్ అయితే మాకు కంటిన్యూస్గా పర్ డే చూసి టోకన్స్ అయితే బంద్ చేస్తున్నారు. అలాగే 1K ఎప్పుడు అవుతారని వాళ్ళు అయితే చూస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ షిబా ట్రక్ చూడొచ్చు మీరు, అదర్ కంట్రీస్లో ఎట్లా అడ్వర్టైజ్ అవుతుంది అన్నది. అంతేకాకుండా ఇక్కడ షిబా క్యాప్ చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చండి మనం టోటల్ ఈరోజు జస్ట్ ఒక 15 hours బ్యాక్ జరిగిన బర్న్ ఇది. అది టోటలీ 73,35,349 టోకన్స్ అయితే సింగిల్ ట్రాన్సాక్షన్లో బర్న్ చేయడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ మనం ఒక ఆర్టికల్ వచ్చిందండి ఈరోజు, ఆ ఆర్టికల్ మీద చూద్దాం. ఇక్కడ బర్నింగ్ ఆర్టికల్ కూడా ఒకటి ఉంది. 125 million షిబా బర్న్డ్ ఇన్ పాస్ట్ 5 days అంటండి. ఇది December 26th అయితే కాదు, జస్ట్ 5 days బ్యాక్. అంటే
December 26th అంటే అది 1 వీక్ కింద, ఇది 5 days బ్యాక్ అంటే ఇది జస్ట్ లేటెస్ట్ బర్న్ అనే చెప్పుకోవచ్చు మనం. అంతేకాకుండా మళ్ళీ 5.6 million డెస్ట్రాయిడ్ ఇన్ లాస్ట్ 24 అవర్స్లో జరిగింది ఇది. సో ఇక్కడ మనకు క్లియర్ డీటెయిల్ అయితే ఈ 24 అవర్స్ బ్యాక్ జరిగిన బర్న్, అలాగే 5 days క్రితం జరిగిన బర్న్, టోటల్ ఇక్కడ ఎంత బర్న్ అయింది అన్నదైతే వీళ్ళు ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం 5 days బ్యాక్ 125 million షిప్పింగ్ ఇన్సినరేటెడ్ ఇన్ పాస్ట్ 5 days. అంతేకాకుండా టోటల్ ఎంత బర్న్ అయింది అన్నది మాత్రం ఇక్కడ 125 million షిప్ అయితే 5 daysలో బర్న్ అయిందని చెప్పి చెప్తున్నారు మనకు. సో ఇది బర్న్ ఆర్టికల్ అండి, ఓన్లీ బర్న్ గురించి మాత్రమే ఈ ఆర్టికల్. ఇది క్లోజ్ చేద్దాం, నెక్స్ట్ వేరే వెళ్ళిపోదాం. ఇక్కడ మనము డాగీ డో అంటే ఏంటి అనేది ఈరోజు మీకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను. షిబా ఇను లాంచెస్ బీటా వర్షన్ ఆఫ్ డో టు గివ్ యూజర్స్ మోర్ అథారిటీ ఓవర్ క్రిప్టో ప్రాజెక్ట్స్. అసలు డాగీ డో అంటే ఏంటి, ఈ డో అంటే ఏంటి అన్నది ఈరోజు మీకు ఫుల్ క్లారిటీగా నేను వివరిస్తాను. ద డాగీ కాయిన్ రైవల్ ఈజ్ ఎయిమింగ్ టు ప్రొవైడ్ ఇట్స్ యూజర్ విచ్ మోర్ కంట్రోల్ ఓవర్ క్రిప్టో ప్రాజెక్ట్స్ అండ్ పేర్స్ ఆన్ ద షీబా స్వాప్ ప్లాట్ఫామ్. ఇది ఒకటి క్లియర్గా అర్థం చేసుకోండి. డాగీ కాయిన్ రైవల్ అంటే మన షీబా ఇను ఒక ఎయిమ్ ప్రొవైడ్ చేస్తుంది, అది ఏంటి అంటే ఇట్స్ యూజర్ విత్ మోర్ కంట్రోల్ ఓవర్ క్రిప్టో. మన హోల్డర్స్ అంటే యూజర్స్ అంటాము, యూజర్స్నే వాళ్ళు యూజర్స్ అంటారు, మనం హోల్డ్ చేస్తున్నాం కాబట్టి హోల్డర్స్ అంటాము. సో ఇక్కడ ఏంటంటే ఆ యూజర్స్ మనం అందరూ ఏమైతే ఉన్నామో మన చేతుల ద్వారా మనమే కంట్రోల్ చేసేలాగా, యూజర్స్ విత్ మోర్ కంట్రోల్, ఎక్కువ కంట్రోల్ మన మీద డిపెండ్ ఉండేలాగా, ఓటింగ్ సిస్టమ్ లాగా ఓవర్ క్రిప్టో ప్రాజెక్ట్ అండ్ పేర్స్ కూడా, పేర్స్ ఆన్ ద షీబా స్వాప్ ప్లాట్ఫామ్. షీబా స్వాప్ ప్లాట్ఫామ్లో ఏవైతే పేర్స్ ఉన్నాయో అంతేకాకుండా ఈ యొక్క క్రిప్టో కరెన్సీ మీద మన అథారిటీ ఉండేలాగా వీళ్ళు ఒక ఓటింగ్ అయితే తీసుకొస్తున్నారు, అదే డాగీ డో అండి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, షీబా ఇను హ్యాస్ లాంచ్డ్ బీటా వర్షన్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి, డో అంటే మీనింగ్ ఇదే, డీసెంట్రలైజ్ అటానమస్ ఆర్గనైజేషన్ అంటే ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, హోల్డర్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓటింగ్ చేసి ఇక్కడ నిర్ధారణ అన్నది జరుగుతుంది. సో ఇప్పుడు ఇన్ని రోజులు ఈకో సిస్టమ్ ఉంది, ఈకో సిస్టమ్ ద్వారా అన్నీ జరుగుతున్నాయని అంటున్నారు, ఈకో సిస్టమ్ ఏ చెప్తే అది అని అనుకుంటున్నాం కదా మనం అంతా. సో అదే జరిగింది, జరగబోయేది కూడా. కాకపోతే నెక్స్ట్ ఇప్పటి నుంచి ఏం జరుగుతుందంటే డీసెంట్రలైజ్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ అంటే ఎవ్రీ వన్ యూజర్ ఎవరైతే ఉంటారో ఆ యూజర్స్ చేతిలోకి కంట్రోల్ వస్తుంది. ఎలా అంటే ఓటింగ్ సిస్టమ్ ద్వారా వస్తుంది. టు గివ్ యూజర్స్ మోర్ అథారిటీ టు డిసైడ్ ఆన్ క్రిప్టో ప్రాజెక్ట్స్ అండ్ పేర్స్. చూసారా ఇక్కడ, టు గివ్ యూజర్స్ మోర్ అథారిటీ, వీళ్ళు యూజర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు డిసైడ్ చేస్తారు, యూజర్స్ అన్న వాళ్ళు అని అయితే ఇక్కడ వీళ్ళు మనకు మెన్షన్ చేశారు. క్రిప్టో ప్రాజెక్ట్స్ కానీ అండ్ పేర్స్ కానీ మనం డిసైడ్ చేసేలాగా ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా చెప్తారు. ఆ షీబా స్వాప్ ప్లాట్ఫామ్ అకార్డింగ్ టు బ్లాగ్ పోస్ట్. అంతేకాకుండా ద డాగీ రైవల్ విల్ రిలీజ్ డాగీ డో. ఇది ఇప్పుడు మనం చూస్తున్న కంప్లీట్లీ డాగీ డో అంటే ఏంటి అనేది. ఇన్ ఎ స్టేజ్ బై స్టేజ్ మెట్రిక్ అండ్ past approach, the first phase called డో 1. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి వీళ్ళు డో 1 అంటున్నారు, అదే ఇప్పుడు రిలీజ్ అయింది. విల్ బీ ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ డేస్. ఇప్పుడు మనకు ఆ ప్రాజెక్ట్ గురించే వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఏదైతే వాళ్ళ టీం చెప్తున్నారో టోటల్ అథారిటీ అంతా ఈ మన యూజర్స్ చేతికి వచ్చేసి, యూజర్స్ అయితే కమ్యూనిటీ, యూజర్స్ అంటే ఇంకా మనమే కమ్యూనిటీ టు డిసైడ్ విచ్ క్రిప్టో ప్రాజెక్ట్స్ అండ్ పేర్స్ షీబా స్వాప్ హోల్స్ విల్ బి, అంతా మనం డిసైడ్ చేసేలాగే ఉంటుంది, అదంతా ఓటింగ్ ద్వారా. సో దాని తర్వాత మనం ఇక్కడ ద డో విల్ బి యూస్ బోన్ ఫర్ ఓటింగ్ రైట్స్. ఇక్కడ చూడండి, ద డో విల్ బి యూస్ బోన్ ఫర్ voting rights, which is a new staking contract to lock bone for a longer period time before voting begins. Once the first phase is complete using community feedback, Shiba Inu will release a newer version called డో 2. ఎప్పుడైతే ఈ కంప్లీట్ అవుతుందో ఈ ఫేస్, ఫస్ట్ ఫేస్ కమ్యూనిటీతో ఫీడ్బ్యాక్ ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత షీబా ఇను విల్ రిలీజ్ న్యూయర్ వర్షన్ డో 2 టు అలౌ ద కమ్యూనిటీ టు మేక్ జనరిక్ ప్రపోజల్స్ ఫర్
consideration and review by the multi-sync team and breeds according to the vlog. ఇది అండి షిబా ఇను noted to avoid possible whales controlling the voting process. ఇది ఎందుకు అంటే వేల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ కమ్యూనిటీ బేస్ ఓటింగ్ అని ఇదంతా ఎందుకు పెట్టారు అంటే వేల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ వీళ్ళు అని క్లియర్గా మనకు చెప్తున్నారు. ద గార్డియన్ 6 to 9 వ్యాలెట్స్ will have finally say on whether a pair should be listed or not. అంటే గార్డియన్స్ 6 to 9 వ్యాలెట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు విల్ ఫైనల్లీ సే ఆన్ వెదర్ ఎ పేర్ షుడ్ బి లిస్టెడ్ ఆర్ నాట్. మనం అంతా డిసైడ్ చేసిన తర్వాత ఒక 6 to 9 వ్యాలెట్స్ ఎవరైతే మేబీ వాళ్ళ ఈకో సిస్టమ్ వాళ్ళే అని నేను అనుకుంటున్నాను షుడ్ బి లిస్టెడ్ ఆన్ ఎన్ష్యూర్ ఆర్ వన్ ఈస్ ట్రూలీ గేమింగ్ ద సిస్టమ్. On December 22, Shiba Inu price spiked after whales added existing positions with ensure one of with one wallet buying nearly 134 million tokens. On December 22, Shiba Inu price spiked after whales added existing position with one wallet buying nearly 134 million tokens. సో ఇది అండి డాగీ డో అంటే ఏంటి అంటే కమ్యూనిటీ బేస్ మనమే ఒక పేరుని డిసైడ్ చేసేలాగా మనమే ఒక ఏది ఎట్లా అనేది డిసైడ్ చేసేలాగా వీళ్ళైతే ఒక డాగీ డో అనే దాన్ని తెస్తా అధికారము డిసైడ్ చేయడానికి ఒక హక్కుదారుగా మనం కూడా ఉంటాము అని అయితే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇది అండి ఇవాల్టి షిబా ఇను లేటెస్ట్ బీటా వర్షన్ డో. వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. కొత్త యూజర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ దయచేసి చెప్తున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు ఇలాంటివి చాలా అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.